శివపద గీతాల్లో శివ పంచాక్షరి మహామంత్రాలకు సంబంధించిన గీతాలు చాలా ఉన్నాయి. ఇందులో ఒక చక్కని మరో గీతం ఎంపిక చేయబడింది. అయితే గీతాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్కొక్క గీతంలో ఒక్కొక్క ప్రత్యేకంగా శివ పంచాక్షర వైభవాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది శివ పంచాక్షరి ఒక విద్యగా ఇందులో ఆవిష్కరిస్తున్నారు. అంటే శివ పంచాక్షరి కేవలం జపించదగ్గ మంత్రం మాత్రమే కాకుండా అది మననం చేసి భావన చేయవలసినటువంటి ఒక అద్భుతమైన వాక్యం కూడా, మహావాక్యం కింద దాన్ని భావన చేయవచ్చు. ఇది నిరంతరం మననం చేయడం, అందులో ఉంటే అంతరార్థాన్ని, మంత్రార్థాన్ని, భావార్థాన్ని గ్రహించడం అనేది ఒక విద్య. అందుకే చదువులన్నిటి సారమిదియే సదాశివ పంచాక్షరి. నిజానికి చదువులు అంటే వేదమే చదువు. విద్యానాం శృతి ఉత్కృష్ట అంటారు కదా, అలాంటి వేదముల యందు సారము యజుర్వేదాంతర్గతమైన రుద్ర నమకం. దానికి సారం పంచాక్షరి. అందుకే చదువులన్నిటి సారమిదయే అని చెప్పబడుతున్నది. పైగా పంచాక్షరి జప ఫలం ఏంటంటే కుదురుగను మది శివపదమ్మున కూర్చున్నది పంచాక్షరి అని పల్లవితో కూడినటువంటి ఈ పాటలో పంచాక్షరి యొక్క ప్రయోజనము, భావం కూడా చెప్పబడుతున్నది. పంచాక్షరిలో మొదట చూసినప్పుడు శివుని వాడను అనే భావం కలుగుతుంది. ఇంకా అంతర్యాలు తిరిగితే శివుడే నేను అని అహం బ్రహ్మాస్మి భావన కూడా ఈ నమశివాయ అనే వాక్యంలో దాగి ఉన్నది. అందుకే శివుని వాడను శివుడే నేనను సిద్ధినుడు సద్యోగము భవము బాయగ భవుని చేదగ భవ్యమౌ సోపానము. భవము అంటే సంసారం, భవుడు అంటే శివుడు. ఈ సంసార పరితాపాన్ని విడిచి పరమేశ్వరుని పొందడానికి సోపానంలో ఈ పంచాక్షరి విద్య సహకరిస్తున్నది. పంచాక్షరి యొక్క ప్రయోజనం చేయగా మన బుద్ధికి రావాల్సిన మార్పు ఏమిటి అంటే సకల జగం శివమయంగా గోచరించారు. అందుకే శివమయమ్ముగ సకల జగమనుభవమ్ముగ నిడుతారము అవనుతునిగా ఆశ్రయించగా అహము బ్రహ్మంబైన జ్ఞానము. ముందు నమః అంటే అవనతుడు అని అర్థం, అంటే నమ్రుడైన వాడని అర్థం. అలా నమ్రతగా శివాయ అని ఆశ్రయిస్తే క్రమంగా అందులో మరొక అర్థం తేటపడుతుంది. అహము బ్రహ్మంబైన జ్ఞానము, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం కూడా ఆ నమశివాయ అనేటువంటి వాక్యంలో ఉన్న దివ్యమైన ఆంతర్యం. ఏది మనకి హితమో, ఏది మనకి గమ్యమో ఆ తెలివిని మనకి ఒక భాగ్యంగా ప్రసాదిస్తున్నది శివపంచాక్షరి. 5 భూతములందు సారము 5 మోముల నాదము. ఈ 5 అక్షరాలు పంచభూతాల యొక్క సారము. ఈ సృష్టి అంతా పంచభూతాలతో విస్తరించినది. ఆ పంచభూతాలకు మూలమైన సారశక్తి పంచాక్షరిలో దాగి ఉన్నది. అందుకే 5 భూతములందు సారము 5 మోముల నాదము. శివుడు సజ్జోజాతాది వదనములతో 5 అక్షరాలను ఉపదేశించాడు కనుక 5 మోముల నాదం ఇది. వేద శిఖలను మహావాక్యము లూది చెప్పు రహస్యము. వేద శిఖలు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో మహావాక్యములు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాల యొక్క భావము నమశివాయ అనే పంచాక్షరిలో ఉన్నది. అదే ఇక్కడ వేద శిఖలను మహావాక్యము లూది చెప్పు రహస్యము. విద్యలకు ఆది పంచాక్షరి అని ఆగమాలు చెప్తున్నాయి. అంతేకాదు విద్యలకు అంతము కూడా పంచాక్షరి. అంటే విద్యలన్నిటి యొక్క స్వరూపం పంచాక్షరి ఉంది కనుక పంచాక్షరి మనకు సిద్ధిస్తే సర్వ విద్యలు ఇంకా సిద్ధించినట్లే, మరి ఏ విద్యతో అవసరం లేదు అనే భావంతో ఇక్కడ ఆది తాన ఈ విద్యలకు తానంతమైన అనంతము అని చెప్పబడుతున్నది. పైగా ఇది నిర్గుణ బ్రహ్మను తెలియజేస్తున్నది, సగుణ బ్రహ్మాను కూడా తెలియజేస్తున్నది. నేరుగా నిర్గుణమైనను నేర్పుగా సగుణము సైతము. అది నేరుగా సత్యం శివం అని చెప్పబడుతున్న, ప్రపంచోపశమం శాంతం శివం అని చెప్పబడుతున్న ఏ బ్రాహ్మీ స్థితి ఉన్నదో, ఏ నిర్గుణ స్థితి ఉన్నదో, ఏ కైవల్య స్థితి ఉన్నదో దాన్ని తెలియజేస్తున్న నమశివాయ. అది నేరుగా కనబడుతుంది. అదేవిధంగా భక్తులను అనుగ్రహించడానికి భగవానుడు ఉపాస్య రూపుడే సగుణముగా వచ్చాడు. దాన్ని కూడా తెలియజేస్తున్నది పంచాక్షరి. అదే నేర్పుగా సగుణము సైతం. ఇది ధారణము చేయవలసినది, ఉపాసన చేయవలసినది, జ్ఞానముగా తెలుసుకోదగ్గది. అటువంటి సచ్చిదానంద స్వరూపమైన పంచాక్షరి విద్యని తెలియజేసే కీర్తన చదువులన్నిటి సారమిదయే సదాశివ పంచాక్షరి.
చదువులన్నిటి సారమిదియే సదాశివ పంచాక్షరీ. చదువులన్నిటి సారమిదియే సదాశివ పంచాక్షరీ. కుదురుగను మది శివ పదమున కూర్చున్నది పంచాక్షరీ. చదువులన్నిటి సారమిదియే సదాశివ పంచాక్షరీ. కుదురుగను మది శివ పదమున కూర్చున్నది పంచాక్షరీ. చదువులన్నిటి సారమిదియే సదాశివ పంచాక్షరీ. శివుని వాడను శివుడే నేనను సిద్ధినిడు సద్యోగము. భవము బాయగ భవుని చేరగ భవ్యమౌ సోపానము. శివుని వాడను శివుడే నేనను సిద్ధినిడు సద్యోగము. భవము బాయగ భవుని చేరగ భవ్యమౌ సోపానము. శివమయముగ సకల జగమనుభవముగ నిడుతారము. అవనతునిగానాశ్రయించగ అహము బ్రహ్మం వైన జ్ఞానము. శివమయముగ సకల జగమనుభవముగ నిడుతారము. అవనతునిగానాశ్రయించగ అహము బ్రహ్మం వైన జ్ఞానము. ఏది గమ్యము ఎరుకనిచ్చెడి భాగ్యము. ఐదు భూతములందు సారము ఐదు మోముల నాదము. ఏది హితమో ఏది గమ్యము ఎరుకనిచ్చెడి భాగ్యము. ఐదు భూతములందు సారము ఐదు మోముల నాదము. వేద శిఖలను మహావాక్యములూది చెప్పు రహస్యము. ఆది తానై విద్యలకు తానంతమైన అనంతము. వేద శిఖలను మహావాక్యములూది చెప్పు రహస్యము. ఆది తానై విద్యలకు తానంతమైన అనంతము. తిరుగుల వెదుకనేలా విధిదే విశ్వమున సారము. నేరుగా నిర్గుణమైనను నేర్పుగా సగుణము సైతము. వేరు తెరుగుల వెదుకనేలా విధిదే విశ్వమున సారము. నేరుగా నిర్గుణమైనను నేర్పుగా సగుణము సైతము. కారణమునిది ఉపాస్యము కారణము సుజ్ఞేయము. సారెకును షణ్ముఖుని ప్రాణము. సారెకును షణ్ముఖుని ప్రాణము. సచ్చిదానంద స్వరూపము ధారణమునిదే
ఉపాస్యము కారణము సుజ్ఞేయము చారికును షణ్ముఖుని ప్రాణము సచ్చిదానంద స్వరూపము సచ్చిదానంద స్వరూపము చదువులన్నిటి సారనిదియే సదాశివ పంచాక్షరీ కుదురుగను మది శివ పదమున కూర్చున్నది పంచాక్షరీ చదువులన్నిటి సారనిదియే సదాశివ పంచాక్షరీ శివ పంచాక్షరీ ఓం నమః శివాయ పంచాక్షరీ ఓం నమః శివాయ పంచాక్షరీ ఓం నమః శివాయ